హాయ్ వ్యూవర్స్, మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా 36 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే భూమి అయితే అమ్మకానికి అయితే తీసుకొచ్చామన్నమాట. మొత్తం బ్లాక్ సాయిల్ కలిగి ఉంటుంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ చుట్టూ కడీలు, ఫిన్సింగ్, అలాగే 4 బోర్లు అయితే ఫుల్గా వాటర్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి వాటర్ సోర్స్ ఏరియా అనమాట. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి ఈ 36 ఎకరాల వ్యవసాయ భూమి వచ్చేసి అతి తక్కువ ధరలో ఉంటుందన్నమాట. చాలా లో కాస్ట్ ప్రైస్ అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. కానీ వాటర్ కూడా చాలా పుష్కలంగా ఉందన్నమాట. 3 అంగుళాల పుష్కలంగా వాటర్ అయితే ఉందన్నమాట. ఈ వీడియోని పూర్తిగా ఎండేంత వరకు చూడండి. ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి ఈ వీడియోలో మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. విలేజ్ నేమ్ వచ్చేసి ఆత్మకూరు, మండలం వచ్చేసి దుర్గి మండలానికి వస్తుందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. విలేజ్ నుంచి 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకి అయితే రావాలన్నమాట. హైవే వచ్చేసి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. 4 కిలోమీటర్లో ఒక హైవే ఉందన్నమాట. ఆ హైవే వచ్చేసి మనకి గుంటూరు జిల్లా హెడ్ క్వార్టర్ ప్రపోజర్ హైవే అనమాట. చాలా దగ్గరలో ఉందన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి. హైవేకి కూడా మాచర్ల మండలానికి ఈ ల్యాండ్ వచ్చేసి 6 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. దుర్గి మండలానికి ఈ ల్యాండ్ వచ్చేసి కూడా 6 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. మరి తెలంగాణ బార్డర్ నాగార్జున సాగర్కి ఈ ల్యాండ్ వచ్చేసి 30 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. హైదరాబాద్కి సుమారు ఈ ల్యాండ్ వచ్చేసి 170 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావచ్చు అనమాట. సుమారు వచ్చేసి జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి నర్సరాపేటకి వచ్చేసి 70 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్. మరి ల్యాండ్ యొక్క ధర చూసుకుంటే రైతు వచ్చేసి 1 ఎకరాకు గాను 15 లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట. 1B అడంగులు, పానీలు, ఈసీలు అన్నీ క్లియర్గా ఉన్నాయన్నమాట. ఈ ల్యాండ్ చుట్టుపక్కల రైతులు వచ్చేసి పండించే పంటలు వచ్చేసి పత్తి, మిర్చి, బొప్పాయి తోటలు, మునగ తోటలు, మొక్కజొన్న, వేరుశెనగ వంటి పంటలైతే ఎక్కువగా వేస్తున్నారనమాట. అలాగే బుడ్డశనగ కూడా పంటలైతే ఎక్కువగా వేస్తున్నారనమాట. ఈ ల్యాండ్లో ప్రజెంట్ అయితే ఈ యొక్క 36 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్లో అయితే బుడ్డశనగ అయితే సాగు అయితే చేస్తున్నారనమాట. రైతు కౌలుకి ఇచ్చాడనమాట. 1 ఎకరాకు కౌలు వచ్చేసి 25,000 రూపాయలు అయితే కౌలు అయితే ఉంటుందన్నమాట. 1 ఎకరాకు గాను వాళ్ళైతే 2 పంటలు అయితే వేసుకుంటారు. మనకి 1 పంటకు గాను కౌలు అయితే ఇస్తారనమాట 1 ఎకరాకు. ఈ ల్యాండ్ని ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు అనమాట. అలాగే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, అలాగే ఫ్యూచర్ డెవలప్మెంట్స్కి, ఫార్మర్స్ కట్టుకోవాలన్నా కానీ ఈ ల్యాండ్ సూటబుల్ ల్యాండ్ అనమాట. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ ల్యాండ్ని వచ్చేసి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట. మరి ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది. కాల్ చేస్తే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. దయచేసి జెన్యూన్ బయర్స్ మాత్రమే కాల్స్ అయితే చేయండి. టైంపాస్గా కాల్స్ అయితే ఎవరు చేయొద్దు. జెన్యూన్ బయర్స్కి కాల్స్ అయితే వెత్తలేకపోతున్నాము. ఈ ల్యాండ్ని సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒకరోజు ముందుగానే వాట్సాప్లో సైట్ విజిట్ని అయితే బుక్ చేసుకోండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం. ఓకే, బాయ్ వ్యూవర్స్, మళ్ళీ కలుసుకుందాం.